జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అవినీతి పత్రిక, కరపత్రిక, రోజు అబద్ధాలు అసత్యాలతోటే మరి ప్రచురణ చేసేటువంటి పత్రిక మనందరికీ తెలుస్తున్నటువంటి పత్రిక. మరి ఈ రోజు కూడా ఏదో వెలిగొండ ప్రాజెక్టు మీద మనలో మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవేళ అబద్ధానికి హద్దులు సరిహద్దులు అనేవి ఏమీ ఉండవు. ఏమైనా మాట్లాడచ్చు, ఎలా అయినా సరే మాట్లాడచ్చు. అయితే అబద్ధాలు చెప్పేవారికి అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి. మరి లేకపోతే వేరే వేరే సందర్భాల్లో వేరువేరుగా మాట్లాడి ప్రజలకు దొరికిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి కూడా వెలిగొండ విషయంలో మరి అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడి మళ్ళీ ప్రజల ముందు దొరికిపోయి చులకనైపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కూడా స్వయంగా వారి కరపత్రికలోనే ఈ రోజు మనం చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా వెలిగొండకి 3 సార్లు నేను క్షేత్రస్థాయి పర్యటనకి వెళ్ళా. అక్కడుండేటువంటి రైతులతోటి, అక్కడుండే అధికారులతోటి, ఏజెన్సీలతోటి మాట్లాడే అక్కడున్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవే మనం ప్రజలకి, రాష్ట్రానికి తెలియజెప్పినటువంటి పరిస్థితి. దాని మీదే వెలిగొండ ప్రాజెక్టు గురించి నేను మాట్లాడినటువంటి పరిస్థితి. మరి అయితే అటువంటి వెలిగొండ ప్రాజెక్టు మీద మరి ఈరోజు వాళ్ళ అవినీతి పత్రిక ఏదైతే ఉందో, అబద్ధాలకు అర్ధసత్యాలకు వేదిక అయినటువంటి వాళ్ళ పత్రిక ఏదైతే ఉందో, మరి నిమ్మల వక్రీకరణలు, నిందారోపణలు అని చెప్పి ఇవాళ రాస్తూ ఉన్నారు. మరి అదే దిక్కుమాలినటువంటి రాతలు మళ్ళీ ఆ పత్రికలోనే రాశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో వెలిగొండ పూర్తవలేదని ఈవేళ ఆ పత్రికలోనే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదనే విషయం మనందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళ పత్రిక కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదనే విషయంగా ఈరోజు స్వయంగా వాళ్ళ పత్రికే మరి యొక్క ప్రాజెక్టు పూర్తవలేదని వాళ్లే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తవునటువంటి ప్రాజెక్టుకి మరి జాతికి అంకితం ఎట్లా చేస్తాడో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చాలా క్లియర్ గా ఏదైతే ఇవాళ వాళ్ళ పత్రికలోనే చెప్పారు, ఏదైతే టన్నల్స్ కు సంబంధించి లైనింగ్ వర్క్లు పూర్తి కాలేదని, బెంచింగ్ పూర్తి కాలేదని, R&R 1,400 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాలని, మరి ఏదైతే కెనాలు పనులు పూర్తి చేయాలని, మరి ఇన్ని పనులు చెయ్యలేదని మీరు అంగీకరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జాతికి ఎట్లా మరి వెలిగొండను అంకితం చేస్తాడో ఈవేళ ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అందుకే నేను జగన్మోహన్ రెడ్డిని కూడా సవాల్ చేస్తూ ఉన్నా, ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు మీద మీరు ఎప్పుడంటే అప్పుడు వస్తే నేను స్వయంగా అక్కడ మీరు చేసినటువంటి పనులు ఏవైతే అసంపూర్తిగా ఉండిపోయి అవి చూపించేటువంటి బాధ్యత నాది. ఎందుకంటే ఎవరిది అబద్ధాల బతుకో, ఎవరిది వాస్తవాల బతుకో ఒక్కసారి వెలిగొండకి జగన్మోహన్ రెడ్డి వస్తే చూపిస్తాం. ఏదైతే నీ పాలనలో ఏ రకంగా అయితే మరి హెడ్ రెగ్యులేటర్ పనులు ఎలా అయితే మిగిలిపోయాయో, నీ పాలనలో ఆ టన్నెల్ 1 పనులు ఎట్లా నిలిచిపోయాయో, నీ పాలనలో టన్నెల్ 2లో పనులు ఎట్లా ఆగిపోయాయో, నీ పాలనలో ఫీడర్ కెనాల్ ఎట్లా ధ్వంసమైందో, నీ పాలనలో R&Rకి సంబంధించి 1 రూపాయి కూడా నువ్వు ఎట్లా ఇవ్వలేదో, నీ పాలనలో ఒక నిర్వాసితుల కాలనీకి 1 అర్బస్తా సిమెంట్ కూడా ఎట్లా నిర్మాణం చేయలేదో, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆ వెలిగొండకు వస్తే నేనే దగ్గరుండి ఈవేళ ప్రజలకి చూపించి వాస్తవాన్ని తెలియజెప్పి ఎవరిది అబద్ధాల బతుకో, ఎవరిది వాస్తవాల బతుకో తెలియజేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా సవాల్ చేస్తూ ఉన్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై వాస్తవాలు ఎవరివో, వక్రీకరణలు ఎవరివో ప్రజాక్షేత్రంలోనే ఆ వెలిగొండ దగ్గరే తేల్చుకుందామని జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తూ ఉన్నాను, సవాల్ విసురుతూ ఉన్నాను. అబద్ధానికి హద్దులు ఉండవు, సరిహద్దులు ఉండవు. ఏదైనా మాట్లాడచ్చు, ఎలా అయినా మాట్లాడచ్చు. అయితే అబద్ధాలు చెప్పేవారికి అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి. లేకపోతే వేరు వేరు సందర్భాల్లో వేరువేరుగా మాట్లాడి ప్రజల్లో చులకనైపోయే పరిస్థితి ఉంటుంది. ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతూ మరి ప్రజల్లో చులకనైపోతున్నటువంటి పరిస్థితి, అడ్డంగా దొరికిపోతున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే వెలిగొండ ప్రాజెక్టు. నేను వెలిగొండ ప్రాజెక్టుని 3 సార్లు మరి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి 7-8 సార్లు అధికారులతో రివ్యూలు చేసి వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పిన్ టు పిన్ వాస్తవాలు నేను ప్రజలకి తెలియజెప్తే మరి ఆ వెలిగొండ మీద చాలా ఏదైతే మరి సాక్షి వాళ్ళ అవినీతి పత్రిక ఏదైతే ఉందో మరి వాళ్ళు
మరి అబద్ధాలకు మరి అసత్యాలకు కేర్ ఆఫ్ ఉన్నటువంటి ఆ పత్రిక ఏదైతే ఉందో మళ్ళీ వాళ్ళు వాస్తవాన్ని వక్రీకరించి రాస్తూ మళ్ళీ మా మీద అబద్ధాలు ప్రచారం చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని మీదే నేను జగన్మోహన్ రెడ్డిని మరి సవాలు విసిరి వాస్తవాన్ని గ్రహించేటువంటి విధంగా వెలుగొండకు రమ్మని చెప్పేసి నేను సవాలు విసురుతూ ఉన్నా. ఎందుకంటే నీ దిక్కుమాలినటువంటి రాతల్లోనే ఆ పత్రికలో ఉంది. ఏదైతే R&R అక్కడ నిర్వాసితులకి ₹1 ఇవ్వలేదని, ఏదైతే అక్కడ ఏదైతే ఈ ఫీడర్ ఛానల్కి సంబంధించి పనులు పూర్తి కాలేదని, టన్నెల్ 1 కానీ టన్నెల్ 2 కానీ అక్కడ లైనింగ్ కానీ పంచింగ్ కానీ పూర్తి కాలేదని ఒక పక్క మీ పత్రికల్లోనే ఒప్పుకుంటూ మరొక పక్క జగన్మోహన్ రెడ్డికి జాతికి అంకితం చేశాడని చెప్పడంలో మరి అబద్ధాలు అసత్యాలు ఏ రకంగా ఆరితేరిపోతూ ఉన్నారో అదే ఒక ఉదాహరణ. అందుకే జగన్మోహన్ రెడ్డిని ఏదైతే ఆ వెలుగొండకే రమ్మని సవాల్ చేస్తూ ఆ వెలుగొండలో ఉన్నటువంటి వాస్తవాల్ని అక్కడే ప్రజలకి చూపించి ఎవరిది అబద్ధాల బతుకో, ఎవరిది వాస్తవాల బతుకో, ఎవరిది వక్రీకరణలో, ఎవరి వాస్తవాలో తెలియజెప్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా.